చీకటి శక్తులు యేసునామమున బంధిస్తూ మీరే మాకు అగ్ని ప్రాకారంగా ఉండి నడిపించమని మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. I want to say a few words from the Holy Bible. Please listen. The Holy Bible says in John 3:16. పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్త 3:16 తెలియజేస్తున్నది. For God so loved the world that he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. That whosoever believeth in him should not perish but have everlasting life. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. These are not my words, dear brothers and sisters. These are from the Holy Bible. సహోదరుడా సహోదరి, ఇవి నా మాటలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఇవి. It also says in Matthew 11:28. మత్తయి సువార్త 11:28 తెలియజేస్తున్నది. Come unto me, all ye that labor and are heavy laden. ప్రయాసపడి భారం మోసిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, And I will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. The Holy Bible also says in Romans 3:23. రోమీయులకు రాసిన పత్రిక 3:23 పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. दूर हो गए प्रिय भाई, अब जो कोई भी हो दुनिया में आया है, मगर एक दिन तो मरना जरूरी है भाई। मरने से पहले एक बार सोच लीजिए दुनिया में क्यों आया। आपके पास धन दौलत कार बंगला सोना चांदी सब कुछ है, मगर दुनिया में दिन ఈ నేరేడ్మెంట్ కి చెందినటువంటి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, Belovingly invite you to hear the word of God. దేవుని వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. The Holy Bible says, పవిత్ర బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది. for God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that he gave his only begotten son. అందుకు తన ప్రియ కుమారుడైన యేసును పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. पवित्रशास्त्र बाइबल ये कहती है पाप की मजदूरी मृत्यु है, परंतु मसीह यीशु में हम सबों को वो वरदान अनंता का जीवन है. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధముగా సెలవిస్తున్నది. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు దేవుడిచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉంటున్నాం. So today we stand here on this main road of Neredment to tell you a good news about God. దేవుని యొక్క మంచి శుభవార్తను ఈ యొక్క రోడ్డు మీద నిల్చుండి మీకు చెప్పాలని కోరుతా ఉంటున్నాను. There are so many good news that we hear every
అన్నగారు 1 నిమిషాల వాక్యం పంచుకుంటారు. ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, ఇంతవరకు మాకు ఎంతగానో చక్కటి వాతావరణం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. బిడ్డలందరూ నాయన మరి ఎంతో ఆనందంతో స్వచ్ఛంగా